తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణలో భాగంగా భీమవరం పట్టణం 1వ వార్డు మెంటేవారితోటలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జెండా స్తూపాన్ని ప్రారంభించి టీడీపీ జెండా ఆవిష్కరించారు. భీమవరం పట్టణంలోని 3, 10, 16, 17, 18, 19 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రకటించినందున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆవిర్భావ దినోత్సవం వారం రోజుల ముందుగానే నియోజకవర్గంలోని వాడవాడలా టీడీపీ జెండా పండుగను నిర్వహించే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి అనేక సంస్కరణలతో ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని, ప్రతి గ్రామంలోనూ వార్డుల్లోనూ టీడీపీ జెండా స్తూపాల వద్ద టీడీపీ జెండా పండుగ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఎంసీ చైర్పర్సన్ కలిదింటి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, కృష్ణబరిజు కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, చెరుకుపల్లి సంతోష్ కుమార్, ఎండీ షబీనా, పామర్తి వెంకటరామయ్య, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అంబల్ల జోగేశ్వరి, మాజీ కౌన్సిలర్లు మెంటే గోపి, ఎండీ నౌషద్, చలబోయిన సుబ్బారావు, మెల్లబొత్తల ఐజాక్ బాబు, టీడీపీ నాయకులు పాల శ్రీరామదాసు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, వార్డు కమిటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9వ తారీఖున పార్టీ పుట్టినరోజు అంటే ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా మనం దాదాపుగా ఒక వారం ముందే నుంచి కూడా వారం రోజులు కూడా వారోత్సవాల కింద దాదాపు రోజు 10 కావచ్చు 8 కావచ్చు వార్డులో ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుగా ఒక స్తూపం, అదేవిధంగా జెండా ఎగరాలి అనేది మనం పార్టీ నాయకులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా ఆ కమిటీ మమేకమయ్యి ఆ వార్డులో ఉన్న స్తూపం కావచ్చు, జెండా కావచ్చు చాలా చక్కగా అరేంజ్ చేసుకుని పార్టీని తెలుగుదేశం పార్టీ అంటే ఇది అని చెప్పే విధంగా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళే విధంగా కూడా చేయడం చాలా చాలా గర్వకారణం. మనం చెప్పుకోవాలంటే 44 సంవత్సరాలు పార్టీ పెట్టయింది. ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పార్టీని పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజున అందరి మనసులో ఉన్న నాయకుడు ఎవరైనా మహానీయుడు గొప్ప మనిషి ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున ఆయన పెట్టిన పసుపు పచ్చని జెండా పేదల కోసం, రైతుల కోసం నాగలి గుర్తుగా ఎంతో చాలా చక్కగా అందరి మనసుల్లోనూ ఈ జెండా గుర్తు అందరికీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తెలుగుదేశం అని చెప్పుకుని గర్వకారణంగా తలెత్తుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా భుజాన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా సరే జెండా భుజాన్ని వేసుకుని తెలుగుదేశం బలోపేతానికి, తెలుగుదేశానికి సంక్షేమానికి కష్టపడేది ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలు, నాయకులు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఒక స్తూపం కానీ ఒక జెండా కానీ ప్రతి 39 వార్డుల్లో అలాగే రూరల్లోనూ వీరవాసరం మండలంలోనూ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ ఎగరాలి, జెండా ఎగరాలని, అలాగే 29వ తారీఖున చాలా ఘనంగా పార్టీ పుట్టినరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అందరి నాయకుల సమక్షంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండగ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క నాయకుడిది కాదు, కార్యకర్తది కాదు, ప్రతి తెలుగుదేశం పార్టీ రక్తం ఉన్న ప్రతి ఒక్క మనిషిది. స్వయంగా నేనే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇందులో మమేకమయ్యి ఈ వార్డు నాది, ఈ వార్డు నాది లేదు అని కాదు, ప్రతి ఒక్కరు ఇది మంది, తెలుగుదేశం మంది, ఈ పండగ మంది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో విజయవంతం చేయాలి ఈ వారం రోజులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అధికారంలోకి వచ్చి మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎన్నో కిలో 2 రూపాయల బియ్యం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, మరి మహిళలకి ఆస్తులు హక్కు కల్పించడం కానీ,
అన్ని రకాలైనటువంటి సంస్కృతులు తీసుకొచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆయన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అలాగే ప్రపంచంలో కూడా తెలుగు ప్రజలు గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారోత్సవాలు ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు 29వ తారీఖు వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కూడా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలు జరపాలని మా సీతారాం లక్ష్మి గారి ఆదేశాల మీద ప్రతి వార్డులోని ప్రెసిడెంట్, సెక్రటరీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ వారోత్సవాలు జరుపుకోవడం చాలా పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయింది. మరి అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఈ పార్టీని పెట్టారు. ఆ రోజున మహిళలే ప్రధాన ఆదర్శం అని చెప్పేసి ఆ రోజున మహిళలకి ఆస్తుల హక్కు, రాజకీయంలోని 33% రిజర్వేషన్లు కల్పించి రాజకీయ చైతన్యం కూడా కల్పించారు. అటువంటి మహనీయుని మనం ప్రతి సంవత్సరం తలుసుకొని ఆయన పార్టీ పెట్టిన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కూడా 29వ తారీఖు దాకా కూడా మరి వారోత్సవాల కింద కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాన్ని వారం రోజులు కూడా నాయకులందరూ కూడా విజయవంతం చేసి ప్రతి వార్డుని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 1982 మార్చి 29వ తారీఖున ఆవిర్భవించడం జరిగింది. రేపు 29వ తారీఖుకి 44 సంవత్సరాలు పూర్తయి మరి ఆ రోజుని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన అన్న ఎన్టీఆర్ గారు ఈ పేద ప్రజలకి గూడు, నీడ, గుడ్డ ఇవ్వాలని చెప్పి మంచి ఉద్దేశంతో వెనకబడిన వర్గాల వారికి, బీసీలకి అందరికీ కూడా మంచి పీట వేసి మరి ఆ రోజునే ఆయన పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన మరి పార్టీ అంతా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి మేడం గారు ఎంతో శ్రద్ధ తీసుకొని పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా పార్టీని ఎదరికి ముందు తీసుకెళ్తా ఉన్నది మనకి ఎంతో ఆనందం. ఒక నేషనల్ ఫ్రంట్ అనేది కూడా ఏర్పాటు చేసి దాని చైర్మన్ గా కూడా భారతదేశం యొక్క స్వామ్యాన్ని పునరుద్ధరించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 29వ తారీఖున ఈ ఆవిర్భావ దినోత్సవం ఎంతో అంగరంగ వైభవం చేయడం కోసం ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలో పర్యటించి రాబోయే రోజుల్లో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాని గారు లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ వివరించి రాబోయే స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా ఉన్నత లక్ష్యాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి కానుక ఇవ్వాలని పాలకులు పరిపాలించాలి, మనకి మనం పరిపాలించుకోవాలి, మళ్ళా మనం చైతన్యం రావాలి, మళ్ళా మనం కలిసి రావాలని ఒక ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మార్చి 29న పార్టీ స్థాపించడం, పార్టీ పండగ కింద జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు కానించి ఈ రోజు వరకు కూడా పార్టీ పండగ అనేది సాంప్రదాయంగా పెద్దల ద్వారా జరుగుతూ వస్తుంది. రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టిన వేళ విశేషంతో అఖండ విజయంతో ముందుకు సాగుతుందండి. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన పార్టీని అన్ని విధాల ముందుకు నడిపిస్తున్నారు. 29వ తారీఖు మన జెండా ఆవిర్భావ దినోత్సవం అండి. ఆ రోజు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ ఆవిర్భావ దినోత్సవం కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి. ఆవిర్భావ దినోత్సవాలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క 8 వార్డులను దిగ్విజయంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భీమవరంలో మరింత ఉధృతంగా చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. కలిసికట్టుగా రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా పక్కాగా తెలుగుదేశమే గెలవాలని అందరూ పేరు పేరున ఓట్లేసి మీ కార్యక్రమాలు ఏ ఉన్నా అన్ని చేయించుకోవాలని కార్యక్రమానికి వచ్చాం. అందరం కూడా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపు.